అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నిజానికి ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పుకోవాలి. లండన్ నుంచి నెదర్లాండ్ వెళ్లాల్సినటువంటి ప్రత్యేక విమానం బాంబు పేలినట్టు పేలింది. మంటల్లో బూడిదైపోయింది. దాదాపు 15 మంది ప్రాణాలు, 13 మంది ప్రయాణికులు, పైలట్, కో పైలట్, మొత్తంగా 15 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. నిజానికి మనం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సినటువంటి విమాన ప్రమాదం తర్వాత ఆ విమాన ప్రమాదంలో 270 మంది చనిపోవటం, దేశం మొత్తం ఒక్కసారిగా ఉలికి పట్టడం, విమాన ప్రయాణికులు ఒక్కసారిగా భయపడే పరిస్థితికి గురి కావటం మనం చూసాం. ఆ తర్వాత కూడా అనేక విమానాలు ప్రమాదాలకు గురి కావటం వరుసగా మనం వింటూ ఉన్నాం. వరుసగా ఈ మధ్యకాలంలో అనేక విమాన ప్రమాదాలు వినున్నాం. ఒక అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత అనేక ప్రమాదాలు వినున్నాం. అహ్మదాబాద్ విమాన ప్రమాదం మీద ఎంక్వైరీ కొనసాగుతోంది. నిన్న ఒక ప్రాథమిక అంచనాకి కాక్పీట్ ఏరియాలో దొరికిన బ్లాక్ బాక్స్, ఆ బ్లాక్ బాక్స్లో ఉన్న సమాచారం ఆధారంగా 2 ఇంజన్లు కటాఫ్ కావటమే ప్రమాదానికి కారణం. అక్కడ ఆప్షన్స్ ఏదైతే ఫ్యూజు బటన్ ఉంటుందో అది రన్ నుంచి కటాఫ్లోకి వెళ్ళిపోవటం. మన స్విచ్ ఉంటుంది కదా, ఆ స్విచ్ ఆ రన్లో ఉంటేనేమో ఫ్యూయల్ ఇంజన్కి అంతా ఉంటుంది, ఇంజన్ రన్నింగ్లో ఉంటుంది. కానీ ఒక్కసారిగా రన్లో ఉండాల్సిన బటన్ ఆటోమేటిక్గా తనంతట తానే కటాఫ్లోకి వెళ్ళిపోయింది. ఆ 2 ఇంజన్లకి అందాల్సిన ఫ్యూయల్ ఆగిపోయింది. తర్వాత దాన్ని తెలుసుకొని తేరుకొని మళ్ళా రన్లోకి పెట్టే లోపే క్షణాల వ్యవధిలో 36 సెకండ్ల వ్యవధిలో విమానం పేలిపోయింది. పేలిపోయి అక్కడ ఒక బిల్డింగ్ మీద పడటం, ఇదంతా బ్లాక్ బాక్స్ ఆధారంగా మనకు వచ్చినటువంటి ప్రాథమిక రిపోర్ట్. ఇప్పుడు ఇది కూడా ఏం జరిగి ఉండొచ్చు? నిజానికి ఇది ఒక ప్రత్యేక విమానం అంట. ప్రత్యేక విమానం అంటే కేవలం కొద్ది మంది మాత్రమే బుక్ చేసుకుంటారు, కుటుంబం బుక్ చేసుకుంటారు. దీంట్లో ఒక 15 మంది మాత్రమే పడతారంట, 15 నుంచి 20 మంది మాత్రమే పడతారంట. 13 మంది ప్రయాణికులు ఉన్నారు, పైలట్, కో పైలట్ ఉన్నారు. ఈ ప్రత్యేక విమానం నెదర్లాండ్ ఎయిర్పోర్ట్కి పోవాలి. లండన్ సౌత్ ఎండ్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరింది. టేకాఫ్ అయిన క్షణాల వ్యవధిలోనే అహ్మదాబాదు విమానం ఏ రకంగా అయితే టేకాఫ్ అయిన క్షణాల వ్యవధిలోనే ప్రమాదానికి గురైందో, అలానే ఇది కూడా టేకాఫ్ అయిన క్షణాల్లోనే ప్రమాదానికి గురైందంట. ఇప్పటికి వాళ్ళు లండన్ అధికారులు వేస్తున్నటువంటి ఒక ప్రాథమిక రిపోర్ట్ ఏంటంటే ఇంజన్ ఫెయిల్యూర్ కారణం అని. మరి ఇంజన్ ఫెయిల్యూర్ ఎందుకు జరుగుండొచ్చు? దాని మీద ఎంక్వైరీ జరుగుతున్నాయా? మెకానికల్ ఫెయిల్యూర్స్ ఉన్నాయా, మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, దాన్ని ఐడెంటిఫై చేయడంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మొత్తంగా అయితే ఇంజన్ ప్రాబ్లం వల్ల విమానం ఒక్కసారిగా పేలిపోయింది అనేటువంటి ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఆ ఇంజన్ ఫెయిల్ కావటానికి ఉన్న కారణాల మీద ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఏమైనా బడ్ వచ్చి ఇంజన్ ఢీ కొట్టిందా, ఇవన్నీ కూడా ఫ్యూయల్ ఏమన్నా తేడా కొట్టిందా, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఎంక్వైరీ తేలిన తర్వాత కానీ తెలియదు. కానీ ఒక్కసారిగా 15 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి, బూడిదైపోయాయి. నిజానికి విమాన ప్రమాదాలకు గురైనప్పుడు ఎలా ఉంటుందంటే బాడీలు గుర్తుపట్టిన విధంగా బూడిదైపోతాయి. అంటే ఒక్కసారిగా బాంబు పేలినట్టు పేలిపోతాయి కదా విమానాలు. పేలినప్పుడు దాంట్లో ఖాళీ బూడిదైపోయేటువంటి పరిస్థితి. ఇప్పుడు అహ్మదాబాద్ ప్రమాదం కూడా 270 మంది చనిపోతే వాళ్ళకి అంటే ఎవరు చనిపోయారు అనేది ఒక అంచనాగా వాళ్ళ టికెట్స్ ఆధారంగా లిస్టెడ్ అయి ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎవరిది ఏ బాడీ అని చేయడానికి DNA టెస్టులు చేయాల్సిన పరిస్థితి. DNA టెస్టులు చేసి ఎవరి బాడీ ఎవరిదో గుర్తించి వాళ్ళ బంధువులకు అప్పచెప్తున్న పరిస్థితి. ఇప్పటికీ ఇంకా చాలా బాడీలు వాళ్ళ బంధువులకు అప్పచెప్పలేదు. ప్రమాదం జరిగి చాలా కాలం అవుతున్నప్పటికీ కూడా, రోజులు గడుస్తున్నప్పటికీ కూడా, ఇప్పటికీ కూడా చాలా బాడీలు వాళ్ళ బంధువులకు అప్పచెప్పలేదు. బూడిదైపోయింది. దాన్ని DNA టెస్ట్ చేసి ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళ బంధువులకు అప్పచెప్పాలి. ఇది పెద్ద రిస్క్తో కూడింది. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, 15 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సరే, వాళ్ళంతా బంధువులే, వాళ్ళు కావాలని ప్రత్యేక విమానాన్ని బుక్ చేసుకున్నారు. కాబట్టి వాళ్ళలో కూడా ఎవరి బాడీ ఎవరిది అంటానికి ఇప్పుడు DNA టెస్ట్ చేయాలి. అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి. శవాన్ని గుర్తుపట్టలేని విధంగా జరిగే ప్రమాదాలు, విమాన ప్రమాదాలు. సహజంగా మనం రోడ్డు మీద పోతున్న వెహికల్ అనుకోండి, కారో, బస్సో, ఆటోనో, ఇంకోదో వెహికల్ అనుకోండి, ఇంజన్ పనిచేయట్లేదు అంటే రోడ్డు మీద ఆపి దగ్గరలో ఉన్న మెకానిక్ని పిలిచి మనం దాన్ని బాగు చేయించుకుని వెళ్ళొచ్చు, లేదంటే వేరే ఆల్టర్నేటివ్ వెహికల్ చూసుకుని వెళ్ళచ్చు. కానీ ఒక్కసారి గాల్లోకి ఎక్కిన విమానం ఇంజన్ పనిచేయట్లేదు అంటే ఇక అవకాశం లేదు, గాల్లో ప్రాణం పోవటం అన్నట్టే లెక్క.
నిజానికి ఇంజన్ పని చేయనప్పుడు ర్యాట్ ఓపెన్ అవుద్ది. ర్యాట్ ఓపెన్ అయ్యి సేఫ్ ల్యాండింగ్ కోసం ప్రయత్నం చేయొచ్చు. అంటే ర్యాట్ ఇంజన్ ప్లేస్లో కొంత ఎనర్జీని జనరేట్ చేయగలిగే ఆయుధం మిషన్ అది. కానీ అది అప్పుడే టేకాఫ్ పైన ఉండుంటే ఆకాశం వైపు అంటే ఇంకా వేగంగా వెళుతుందా అంటూ ఆ ర్యాట్ ఓపెన్ అయిన ఆ సామర్థ్యం విమానానికి సరిపోదు. అహ్మదాబాద్ విమానంలో జరిగింది అదే. నిజానికి 2 ఇంజన్లు ఉన్నాయి మొన్న అహ్మదాబాద్ నుంచి లండన్ పోతున్న విమానానికి. 2 ఇంజన్లు ఒక్కసారిగా ఆగిపోయాయి. ర్యాట్ ఓపెన్ అయింది. ర్యాట్ అనేటువంటి ఒక మిషన్ ఓపెన్ అయింది. ఓపెన్ అయినప్పటికీ కూడా అది ఇచ్చే సామర్థ్యం ఆ విమానానికి అప్పుడు సరిపోలేదు. ఎందుకంటే కేవలం 600 అడుగుల ఎత్తులోనే ఆ విమానం ఉంది. ఇంకేమన్నా దూరం పోయి ఉంటే అప్పుడు ఏమన్నా సామర్థ్యం సరిపోయి ఉండేదేమో. ఇక్కడ కూడా అంతే, టేకాఫ్ చేసిన కొద్ది క్షణాల్లోనే కాబట్టి వెంటనే ఆ ర్యాట్ ఓపెన్ అయినప్పుడు కూడా అది పెద్ద సామర్థ్యం చూపించలేకపోయింది. విమాన ప్రమాదానికి కారణం అయింది. ఏది ఏమైనా ఒక దురదృష్టకరమైన సంఘటన. లండన్ సౌత్ ఎండ్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయినటువంటి క్షణాల్లోనే నెదర్లాండ్ వెళ్లాల్సినటువంటి విమానం ఒక్కసారిగా గాల్లో బాంబులా పేలిపోవటం, 15 మంది స్పాట్ డెడ్ కావటం అనేటువంటిది ఒక్కరిని కూడా రక్షించలేని అందుకే ఎవరూ రక్షించలేరు, సాధ్యమయ్యే పని కాదు. ఇక మొన్న అదృష్టం కొద్దీ అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్నటువంటి విమానంలో ఒక్కతను బతికారు. నిజంగా అది చాలా గొప్ప అదృష్టం. ఆ ఒక్కడిని మనం అదృష్టవంతుడి కింద చూడాల్సిందే. గాల్లోకి పోయాయి అంటే విమానం నుంచి ఎవరు బతకడం కష్టం. కాబట్టి ఏదేమైనా ఈ విమాన ప్రమాదం మరొక బిగ్ బ్రేకింగ్ అని చెప్పాలి. ఏదేమైనా విమానాల్లో ఉన్న టెక్నికల్ అంశాల మీద ప్రత్యేకించి ఇంటర్నేషనల్ ఎయిర్క్రాఫ్ట్ దృష్టి పెట్టాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది. ఎందుకు పదే పదే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ప్రయాణికుల భద్రతకి రక్షణ ఉందా లేదా, ప్రాణాలకు రక్షణ ఉందా లేదా ఖచ్చితంగా చెక్ చేయాలి. ఎందుకంటే మిగతా నిందా చెప్పినట్టు రోడ్డు మీద పోయే వెహికల్స్ కాదు విమానాలంటే. ఒక్కసారి గాల్లో పోయిన తర్వాత వాటి ప్రాణాలు మన ప్రాణాలు కూడా గాల్లో ఉన్నట్టే లెక్క. విమానాలు గాల్లో ఎలా ఉన్నట్టు మన ప్రాణాలు కూడా గాల్లో ఉన్నట్టే లెక్క. కాబట్టి వీరి మీద మాత్రం ఖచ్చితమైనటువంటి సిస్టమేటిక్ ఎంక్వైరీ ఉండాలి. ఎందుకు పదే పదే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ప్రాబ్లమ్స్ కారణాలు ఏంటి, తయారీలోనే ప్రాబ్లం ఉందా, మెయింటెనెన్స్లో ప్రాబ్లం ఉందా, మెకానికల్ ప్రాబ్లం ఉందా, వచ్చేటువంటి పరిస్థితులు ప్రాబ్లమ్స్ని మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నామా, దీని మీద ఖచ్చితమైనటువంటి సిస్టమేటిక్ ఎంక్వైరీ నడవాలి. దీని మీద అయితే ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పేసి యూకే అధికారులు ఇప్పటికే ఎక్స్ వేదికగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా తొందరలోనే అసలు ప్రాబ్లమ్స్ ఏంది అనేది మేము ఐడెంటిఫై చేస్తాం. ఇప్పటికే కాక్పిట్ ఏరియాలో ఉన్నటువంటి బ్లాక్ బాక్స్ని స్వాధీనం చేసుకున్నాం. బ్లాక్ బాక్స్ ఆధారంగా మేము ఎంక్వైరీ చేయబోతా ఉన్నాం. ఆ బ్లాక్ బాక్స్లో ఖచ్చితంగా పైలట్, కో పైలట్ ప్రాబ్లమ్ని తెలియజేయడం కోసం ఏదో ఒకటి చెప్పుంటారు. ఆ బ్లాక్ బాక్స్ని మేము ఎగ్జామిన్ చేసిన తర్వాత వాస్తవాలను మీకు చెప్పే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఎయిర్పోర్ట్ అధికారులు, ఎయిర్వేస్ అధికారులు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ.